హలో ఆల్, వెల్కమ్ టు డే 3 ఇన్ శాంతోరిని. ఈరోజు మనం ఫిరాని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. లాస్ట్ 2 డేస్ మనం ఫిరా నుంచే అన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళాము, కానీ ఈ రోజు అయితే డెడికేటెడ్గా ఫిరాక్ అయితే. ఫిరా వచ్చేసి క్యాపిటల్ సిటీ ఆఫ్ శాంతోరిని. మేము ఉండే హోటల్ నుంచి ఫిరాక్ రీచ్ అవ్వడానికి 20 minutes పడుతుంది. సో ఆల్మోస్ట్ టైం వచ్చేసి 1 o'clock అయింది. ఈ సిటీ సెంటర్లోనే ఉండే ఒక గ్రీక్ రెస్టారెంట్కి అయితే వచ్చి మేమైతే ఆర్డర్ చేసుకున్నాం. మా పక్కనే ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది. సో ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి టూరిస్ట్ ప్లేస్లో ఉండేలాగే ఇక్కడ కూడా లోకల్ మార్కెట్స్, సోనియర్ షాప్స్, అలాగే హ్యాండ్ మేడ్ ఆర్టిఫాక్ట్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఆలివ్ ఆయిల్ అలాగే డాంకీ మిల్క్తో చేసిన హ్యాండ్ మేడ్ సోప్స్ చాలా ఫేమస్. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయంట. ఎవరైనా వస్తే తీసుకోవడం మర్చిపోవద్దు. హలో, సో ఇప్పుడు మేము ఫీరాలో ఉన్నాము. సో ఫీరాలో పైనుంచి చూస్తే మనకి క్యాల్డెరా మొత్తం కనిపిస్తుంది. సో ఈ వెనకాల చూసేది క్యాల్డెరా అనమాట. అంటే ఇదంతా కూడా ఒక ఫ్యూ సెంచురీస్ బిఫోర్ లైక్ వాల్కెనో ఎరప్ట్ అయ్యి తర్వాత సెటిల్ అయిపోయింది, ఒక క్యాల్డెరా ఫార్మ్ అయింది. ఆ క్యాల్డెరా కూడా మనకి క్రెసెంట్ షేప్లో ఉంటుంది, అంటే ఒక హాఫ్ మూన్ షేప్లో ఉంటుంది అనమాట, ఇలాగా సీ లాగా. అండ్ ఇది నియాకమినీ అనేసి ఒక వాల్కెనో ఐలాండ్. ఇది ఇంకా యాక్టివ్గా ఉందంటారు. ನಾವಿವಾಗ ಫೀರಾದಲ್ಲಿದ್ದೀವಿ. ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಶಾಪಿಂಗ್ ಐಲ್ಸ್ ಇದ್ದಾವೆ. ಒಳ್ಳೆ ಜ್ಯುವೆಲ್ರಿ ಶಾಪ್ಸು, ಕ್ಲೋತ್ಸು, ಈಟರೀಸು, ಹೋಟೆಲ್ಸು, ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಸ್ಟ್ರೀಟ್ಸು. ಫೀರಾ ನನ್ನ ಹಿಂದೆ ಇರೋದೆಲ್ಲ ವೈಟ್ ವಾಶ್ ವಿಲ್ಲಾ. ನಿನ್ನೆ ನಾವಿದ್ದಿದ್ದು ಇಯಾದಲ್ಲಿ ಬ್ಲೂ ಮತ್ತು ವೈಟ್ ಕಾಂಬಿನೇಷನ್ ಇದೆ, ಜೊತೆಗೆ ಆ 3 ಡಾಮ್ ಚರ್ಚ್ಸೂ ಇದೆ. ಅದು ಬಿಟ್ಟರೆ ಫೀರಾ ಮತ್ತು ಇಯಾ ಸೇಮ್ ಬ್ಯೂಟಿಫುಲ್ ವ್ಯೂಸೇ ಕೊಡುತ್ತೆ. ಇದೆ ಫೀರಾ. ಸೊ ಇವಾಗ ನಾವು ಫೀರಾದಲ್ಲೇ ಇದ್ದೀವಿ. ಇಲ್ಲಿಂದ ಕೇಬಲ್ ಬ್ರಿಡ್ಜ್ ತೊಗೊಂಡ್ರೆ ಓಲ್ಡ್ ಪೋರ್ಟ್ಗೆ ಹೋಗ್ಬೋದು. ಹೋಗೋಣ ಇವಾಗ. ಮತ್ತು ನಿನ್ನೆ ನಾವಿದ್ದಿದ್ದು ಇಯಾದಲ್ಲಿ. ಅಲ್ಲಿಂದ ನಾವು ಡೇ 1 ಅಮುದಿ ಪೋರ್ಟಲ್ಲಿ ಕ್ರೂಸ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದು. ಅಲ್ಲಿಂದ ನಾವು ಹಾಟ್ ಸ್ಪ್ರಿಂಗ್ಸ್ ಹತ್ರ ಹೋಗಿದ್ವಿ. ಆಮೇಲೆ ವೈಟ್ ಬೀಚ್, ರೆಡ್ ಬೀಚ್, ಅಲ್ಲೆಲ್ಲ ಒಂದೊಂದು ಸ್ಟಾಪ್ಸ್ ಕೊಟ್ಟಿದ್ರು. ಮತ್ತು ಇವತ್ತು ನಾವು ಇಲ್ಲಿದ್ದೀವಿ ಫೀರಾದಲ್ಲಿ. ಇದ್ರ ಸುತ್ತ ಇದೆಯಲ್ಲ ವಾಟರು, ಅದೇ ಕ್ಯಾಲ್ಡೆರಾ. ಸೊ ಡೇ 1 ಕ್ರೂಸಿಂದ ಓಲ್ಡ್ ಪೋರ್ಟ್ ತೋರಿಸಿದ್ದಾರೆ. ಇವತ್ತು ನಾವು ಆ್ಯಕ್ಚುಲ್ ಲೊಕೇಶನಲ್ಲಿದ್ದೀವಿ. ಕೇಬಲ್ ಕಾರ್ ಇದೆ, ಅದು ತೊಗೊಂಡು ಓಲ್ಡ್ ಪೋರ್ಟ್ಗೆ ಹೋಗೋಣ. ఆల్మోస్ట్ 3600 years క్రితం ఇక్కడ ఒక మ్యాసివ్ ఎరప్షన్ అయితే జరిగింది. అప్పుడు ఐలాండ్ షేప్ అయితే టోటల్గా మారిపోయింది. అదే క్యాల్డెరా ఫామ్ అవడానికి రీజన్ కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నది 1950లో లాస్ట్ టైం జరిగిన ఎరప్షన్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి వాల్కెనిక్ ఎరప్షన్ అయితే జరగలేదు, కానీ ఇక్కడ ఫ్రీక్వెంట్గా ఎర్త్క్వేక్స్ అయితే వస్తూ ఉంటాయి. రీసెంట్గా ఇదే ఇయర్లో జాన్ అండ్ ఫెబ్లో చాలానే ట్రీమర్స్ రికార్డ్ అయినాయి. 5.3 magnitude వరకు కూడా వచ్చాయంట. సో లక్కీలీ ఏం పెద్ద డ్యామేజ్ అయితే జరగలేదు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే వాటర్ ట్యాక్సెస్ కనిపిస్తాయి. అంటే చిన్న బోట్స్ అనమాట. టూరిస్టులైనా లోకల్ వాళ్ళైనా కూడా ఈ వాటర్ ట్యాక్సీని యూజ్ చేయొచ్చు. పెద్ద క్రూజ్ షిప్స్ డైరెక్ట్గా షోర్కి అయితే రావు, వాటిని బేలోనే యాంకర్ చేసి ఉంచుతారు. ఇలాంటి చిన్న బోట్స్లో ప్యాసింజర్స్ని ఇలా పోర్ట్కి అయితే తీసుకొస్తారు.
ఫీరా నుంచి ఓల్డ్ పోర్ట్‌కి వెళ్ళాలంటే ఇదే దారిలో వెళ్ళాలి. అరౌండ్ 600 స్టెప్స్ ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. అదే మీరు కేబుల్ కార్ తీసుకుంటే జస్ట్ 3 మినిట్స్‌లో అయితే వెళ్ళిపోవచ్చు. ఓల్డెన్ డేస్‌లో పోర్ట్స్ నుంచి టౌన్‌కి వెళ్ళడానికి ఇలాంటి డాంకీస్‌ని అయితే యూజ్ చేసేవారు. కానీ ఇప్పుడు వాళ్ళ వెల్‌ఫేర్ కోసం చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. ఎలా పడితే అలాగే యూజ్ చేయడానికైతే లేదు. ಗ್ರೀಸಲ್ಲಿದ್ದು ಗ್ರೀಕ್ ಯೋಗರ್ಟ್ ತಿಂದೇ ಇರೋಕ್ಕಾಗುತ್ತಾ? ಒಳ್ಳೆ ಡಿಲೀಷಿಯಸ್ ಮ್ಯಾಂಗೋ ಯೋಗರ್ಟ್ ತೊಗೊಂಡಿದ್ದೀವಿ ವಿತ್ ಫ್ರೂಟ್ ಟಾಪಿಂಗ್ಸ್. ತುಂಬ ಟೇಸ್ಟಿಯಾಗಿದೆ. ಬಟರ್ದಾನೆ ಜೆಲಾಟೋ. Now you got me out in the deep. Feeling I'll be wrapped around your neck. When you burn me out like a cigarette. Yeah. Drifting in the city, no sleep. Don't know where we headed for next. Maybe we should get lost in a sweet escape. You tease me and you touch me. I'm going crazy about it. Keep saying that it's nothing. So tell me what to do. I'm losing all my cool. Feeling like ain't nobody else around us. Ain't nobody else around us. Got me breaking all my rules. It's only me and you. Feeling like ain't nobody else around us. Ain't nobody else around us. Yeah, tell me lies. ఇదే ఫిరా నుంచి ఇయాక్ వెళ్ళే హైకింగ్ రూట్. అరౌండ్ 4 అవర్స్ పడుతుంది. నిన్న మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లోర్ చేసాం కాబట్టి ఈ రోజు సన్‌సెట్ అయితే ఫిరా నుంచే చూస్తాం. గోల్డెన్ హవర్ స్టార్ట్ అవ్వకముందే క్విక్‌గా ఒక స్నాక్ అయితే తీసుకున్నాము. అండ్ గోల్డెన్ హవర్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. వైట్ వాల్స్ అండ్ వాటర్ కూడా గోల్డెన్ గ్లోతో షైన్ అవుతానే ఉంది. నేను ఇక్కడ ఎటువంటి ఫిల్టర్ కూడా యూజ్ చేయలేదు. అంతా కూడా న్యాచురల్ మ్యాజిక్. Feeling I'll be wrapped around your neck. When you burn me out like a cigarette. Yeah. Drifting in the city, no sleep. Don't know where we headed for next. Maybe we should get lost in a sweet escape. You tease me and you touch me. I'm going crazy about it. Keep saying that it's not. సన్‌సెట్ టైం అవుతుంది కాబట్టి కామ్‌గా ఒక ప్లేస్ అయితే చూసుకొని కూర్చున్నాము. కెమెరా మౌంట్ చేసి వదిలేసి పీస్‌ఫుల్‌గా కూర్చొని సన్‌సెట్ వ్యూని ఎంజాయ్ చేసాం. So tell me what to do. I'm losing all my cool. Feeling like ain't nobody else around us. Ain't nobody else around us. ఫీరా అయితే డే అండ్ నైట్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. సన్‌లైట్‌లో అదిరిపోతుంది. కానీ నాకైతే నైట్ వ్యూ ఇంకా నచ్చింది. ప్రతి బిల్డింగ్ లైట్ అప్ అయ్యేసరికి ఏదో ఒక డ్రీమ్ ల్యాండ్‌లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. Feeling like ain't nobody else around us. Ain't nobody else around us. Got me breaking all my. ఇక్కడ షాప్స్ అయితే నైట్ 9:00 వరకు ఓపెన్ ఉంటాయి. పబ్స్, బార్స్ అండ్ రెస్టారెంట్స్ అయితే ఆల్మోస్ట్ నైట్ 1:00 నుంచి 2:00 వరకు ఓపెన్ ఉంటాయి. So tell me what to do. I'm losing all my cool. Feeling like ain't nobody else around us. Ain't nobody else around us. Got me breaking all my rules. It's only me and you. Feeling like ain't nobody else around us. Ain't nobody else around us. Yeah, tell me lies like you mind crazy out of time flies. We be getting sky high. So what? Hey, no rush. Hey, turning lights out. Do you wanna level up? మీరు ఎప్పుడన్నా గ్రీస్‌కి విజిట్ చేస్తే మెడిటరేనియన్ ఫుడ్‌ని అయితే మిస్ చేయొద్దు. వెజిటేరియన్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ಫೀರಾದಲ್ಲಿ ಈ ಬ್ಯೂಟಿಫುಲ್ ಸನ್ಸೆಟ್ ನೋಡ್ತಾ ನಮ್ಮ ಡೇ 3ನ ಎಂಡ್ ಮಾಡೋದ್ರ ಜೊತೆಗೆ ಈ ಟ್ರಿಪ್ನ ಕೂಡ ಎಂಡ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. You tease me and you touch me. I'm going crazy about